కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై కాళేశ్వరం కమిషన్ విచారణ కొనసాగుతోంది. ఎమ్మెల్సీ కోదండరాం, కేంద్ర జలశక్తి సలహాదారుడు వెదిరే శ్రీరామ్తో పాటు సీనియర్ ఐఏఎస్ వికాస్ రాజులు విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ముందు హాజరయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి తమ దగ్గర ఉన్న సమాచారాన్ని కోదండరాం, వెదిరే శ్రీరామ్లు కమిషన్ ముందు తెలుపగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో తనకు ఎలాంటి భాగస్వామ్యం లేదన్నారు సీనియర్ ఐఏఎస్ అధికారి వికాస్ రాజ్. హైదరాబాద్ బీఆర్కే భవన్లో కాళేశ్వరం కమిషన్ విచారణ కొనసాగుతోంది. 2 రోజులు మాజీ సీఎస్లు, సీనియర్ ఐఏఎస్లను విచారించిన జస్టిస్ పీసీ ఘోష్ ఈ రోజు ఎమ్మెల్సీ కోదండరాం, జలశక్తి సలహాదారుడు వెదిరే శ్రీరామ్తో పాటు సీనియర్ ఐఏఎస్ వికాస్ రాజ్ను విచారించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఆర్థిక భారం తప్ప ఎలాంటి లాభం లేదన్నారు ఎమ్మెల్సీ కోదండరాం. కాళేశ్వరం లోపాలపై కమిషన్ ముందు జూన్ 5న అఫిడవిట్ దాఖలు చేశానని, దానికి కొనసాగింపుగా జూన్ 24న లేఖ రాశానని తెలిపారు. ప్రాజెక్టు కట్టే ముందు అప్పటి ఇంజనీర్ల కమిటీ కాళేశ్వరం పనికి రాదని, తుమ్మిడిహెట్టి నయమని చెప్పారని గుర్తు చేశారు. ఎల్లంపల్లి ఎత్తు మీద ఉంది కాబట్టి ఆ డ్యాంలో నీళ్లు పోయగలిగితే తెలంగాణకు తక్కువ ఖర్చుతో నీటిని అందించవచ్చని అప్పటి ఇంజనీర్లు చెప్పారన్నారు. వీటిని పట్టించుకోకుండా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని, ఎక్కువ వడ్డీలకు అప్పులు తెచ్చి 1,00,000 కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం కట్టారని, దీంతో రాష్ట్రంపై ఆర్థిక భారం పడిందన్నారు కోదండరాం. వాస్తవానికి కాళేశ్వరానికి షిఫ్ట్ చేసే విషయంపై వాళ్ళు వేసిన ఇంజనీర్ల కమిటీ అంగీకరించలేదు. చాలా సూటిగా ఇంజనీర్ల కమిటీ కాళేశ్వరం పనికిరాదనే మాట వాళ్ళు తేల్చి చెప్పారు. తుమ్మిడిహెట్టే నయము అని. కాళేశ్వరం ప్రాజెక్టు ప్లాన్ నుంచి నిర్మాణం, నిర్వహణ వరకు అనేక లోపాలున్నాయని కమిషన్ ముందు తెలిపారు కేంద్ర జలశక్తి సలహాదారుడు వెదిరే శ్రీరామ్. సరైన ఇన్వెస్టిగేషన్, రీసెర్చ్, టెస్టులు చేయకుండానే ప్రాజెక్టు నిర్మాణం చేశారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ మధ్యలో మార్చి కేంద్రానికి ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నారు. మేడిగడ్డ బ్యారేజీ లాగే అన్నారం, సుందిల్లా బ్యారేజీలు కుంగిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. 3 బ్యారేజీల నిర్మాణంలో లోపాలున్నా పట్టించుకోలేదని, తర్వాత నిర్వహణ కూడా సరిగ్గా చేయలేదన్నారు. బ్యారేజీలకు సంబంధించిన జియో ఫిజికల్, జియో టెక్నికల్ డేటాను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇవ్వమని అడిగినా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. తమిడిహేటి దగ్గర నీటి లభ్యత ఉందని సిడబ్ల్యూసీ చెప్పినా పట్టించుకోకుండా లొకేషన్ మార్చి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారన్నారు శ్రీరామ్. నీటి లభ్యత విషయంలో తుమ్మడేటి దగ్గర కానీ, మేడిగడ్డ దగ్గర కానీ, తర్వాత ఏదైతే మేడిగడ్డ కుంగుబాటుకు గురైందో, కొన్ని పియర్స్ కుంగుబాటుకు గురైనాయో వాటి వివరాలు, వాటిని ఎన్డీఎస్ఏ ఏ విధంగా వాటిని పరిశీలించింది, స్టేట్ నుంచి ఎన్డీఎస్ఏ కోఆపరేషన్ ఉందా లేదా, స్టేట్ ఇంజనీర్స్ సక్రమంగా వాటిని అడిగిన ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చారా లేదా, మేడిగడ్డ దగ్గర జరిగిన వైఫల్యం సుందిల్లా అన్నారం దగ్గర జరిగే అవకాశం ఉందా, ఇటువంటి వాటిని కూడా జడ్జి గారి దగ్గర ప్రస్తావించడం జరిగింది. 2016 సమయంలో ఇరిగేషన్ శాఖలో పనిచేసిన వికాస్ రాజ్ను 3 బ్యారేజీల నిర్మాణంలో భాగస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు జస్టిస్ పీసీ ఘోష్. మైనర్ ఇరిగేషన్తో పాటు రీహాబిలిటేషన్, రీసెటిల్మెంట్ అంశాలను మాత్రమే చూశారని తెలిపారు వికాస్ రాజ్. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎక్కడా తన రోల్ లేదని కమిషన్కు తెలిపారు వికాస్ రాజ్. ప్రాజెక్టు నిర్మించిన ఏజెన్సీలు, కాంట్రాక్టర్లను కూడా విచారించనుంది కాళేశ్వరం కమిషన్.